హిందూ సనాతన ధర్మంలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ మరణాంతరం మోక్షాన్ని పొందడం కోసం గరుడ పురాణంలో కొన్ని పరమ పవిత్రమైన నియమాలను స్పష్టంగా వివరించారు. మనిషి శరీరం అనేది కేవలం తాత్కాలికమైనది, కానీ జీవాత్మ ఎప్పటికీ శాశ్వతమైనదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారికి నిర్వహించే అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరగకపోతే ఆ ఆత్మ ప్రశాంతత కరువై భూలోకంలోనే ఇబ్బంది పడుతూ తిరుగుతుందని నమ్ముతారు. అందుకే మరణించిన తర్వాత 11 రోజుల పాటు పిండ ప్రదానాలు, తిథి కార్యక్రమాలను ఎంతో నిష్ఠతో జరిపిస్తారు. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దహన సంస్కారాలు చేయకూడదని గరుడ పురాణం ఖచ్చితంగా హెచ్చరిస్తోంది. ఈ దహన నియమం వెనుక దాగి ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యం ఏంటంటే, సూర్యుని వెలుగు సానుకూల దైవిక శక్తికి సంకేతం. సూర్యుని సమక్షంలో అంత్యక్రియలు జరిపితేనే ఆ జీవునికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఒకవేళ పొరపాటున రాత్రి వేళ చీకటిలో దహనం జరిపితే ఆ సమయంలో తిరిగే అసుర శక్తులు, ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల ఆ ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి కలగకపోగా పిశాచ రూపం ధరించే ప్రమాదం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో రాత్రి వేళలో శ్మశాన వాటికల వద్ద వెలుతురు లేకపోవడం వల్ల కూడా ఈ నియమాన్ని కఠినంగా పాటించేవారు.